కృపా కనికరం కలిగిన నా పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వలోక రక్షకుడా, సకల చరాచర సంపన్నుడా, పరలోకమునందు నిత్యం పొగడపడుచున్న గొప్ప తండ్రి, తేజోమయుడా, కరుణ కలిగిన గొప్ప ప్రభు, ఆల్ఫా ఓమేగా అయిన దేవ, వేలాది దూతల నిత్యము కీర్తించబడుతున్న గొప్ప ప్రభు, మీకే స్తుతులు, స్తోత్రాలు. దేవా, మమ్మల్ని అనుదినం ప్రేమిస్తున్నారు, పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు, భద్రపరుస్తున్నారు, దీవిస్తున్నారు తండ్రి. అందులకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, గడిచిన వారమంతా మహాకృపలో భద్రపరిచి ఈ వారపు చివరి దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందులకై నీకు వందనాలు. అయ్యా, మీ యొక్క మహాకృప చేత ఈ దినం దయచేసినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా పనిలో, మా బాధలు, పరీక్షల్లో మీ ఉనికిని ప్రత్యక్షపరుస్తూ నీ సన్నిధి మా చుట్టూ ఆవరింపజేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయ్యా, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటూ ప్రతిదినం వాక్యం చదువుకున్నట్టు మానకుండానట్లు ప్రార్థన పట్ల, వాక్యం పట్ల ఆసక్తిని మాలో మెండుగా పుట్టించండి తండ్రి. మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ మీ దృష్టికి నీతిమంతులుగా జీవిస్తూ ఆపదలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి నిత్యం సహాయం చేస్తూ నిత్య దేవుడైన మీ ప్రేమను పంచుతూ ప్రకటిస్తూ మీకు మహిమను తెచ్చే ధన్యత ఏమని వేడుకుంటూ మమ్మల్ని బలపరిచే దేవుడును, స్థిరపరిచే దేవుడును అయిన మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆయా ఆత్మీయంగా, శారీరకంగా స్వస్థపాలయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని స్వస్థపరచండి. లోక పాపంలో, పాపశాపంలో మునిగిపోయిన మమ్మల్ని మీ పరిశుద్ధ రక్తంలో కడిగి పనికి మాలిన మమ్మల్ని ప్రయోజనంగా చేయండి ప్రభు. మా రక్షణ కొరకు రక్తం ఇచ్చిన దేవ, మీ రక్తంలో కడుగుబడి మీ చిత్తంలో నడవబడి మరణాంతం వరకు మీకు మహిమ తెచ్చే బిడ్డగా జీవించటానికి మాకు సహాయం దయచేయమని వేడుకుంటూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అయ్యా, ఎంతోమంది బిడ్డలు వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేయకుండా ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నారు దేవా. ఈరోజు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటుంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా వాక్యాన్ని చదువుకుంటూ, చదివిన వాక్యాన్ని వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ, వాక్యంతో మాలోని లోపాలు సరిచేసుకుంటూ పాపాలు విడిచి పరిశుద్ధంగా జీవించేందుకు సహాయం చేయండి నాయన. ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగి ఉత్తమమైన మీ మార్గంలో ప్రయాణించే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ ఉత్తముడును, మా ఉపకార్యునైన మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆయా ఆర్థిక అనారోగ్య పరిస్థితులను బట్టి పరిచర్యకు దూరంగా ఉంటున్న వారు, ఒంటరితనం వల్ల ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొందరున్నారు. వారందరినీ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా వల్ల కాదు అని భయపడక, చేత కాదని పరిచర్యను విడిచిపెట్టక మీ సహాయం